అసెంబ్లీలో బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానిపై వెంటనే స్పందించిన చిరంజీవి అర నిమిషంలో లేఖ విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే చిరంజీవి ఆ లేఖ విడుదల చేస్తుంటే ఒకలాగా ఉండేది. కానీ కూటమి సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఆ లేఖ విడుదల చేయడం ఇప్పుడు కూటమి సర్కారుని ఇరుకుని పెట్టినట్లయింది. తన సోదరుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలాసార్లు తన అన్న చిరంజీవిని ఇంటికి పిలిపించి జగన్మోహన్ రెడ్డి అవమానపరిచాడని చాలాసార్లు ఆయన బహిరంగంగా తెలియజేశారు. అప్పుడే చిరంజీవి స్పందించి జగన్మోహన్ రెడ్డి తనను ఎటువంటి అవమానపరచలేదని తన సోదరుడు పవన్ కళ్యాణ్కు నేరుగా చెప్పినా సరే లేదా ఒక లేఖ విడుదల చేసినా సరిపోయి ఉండేది. కానీ అలా చేయలేదు. బాలకృష్ణ చిరంజీవిని టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడాడని ఆ విషయం పూర్తిగా డైవర్ట్ అయ్యింది. వైసీపీ శ్రేణులు మాత్రం ఇదే తమకు మంచి అవకాశంగా భావించి జగన్మోహన్ రెడ్డి విషయాన్ని పక్కన పెట్టి ఇది బాలకృష్ణ చిరంజీవి మధ్య జరుగుతున్న గొడవగా ప్రచారం చేశారు. దీంతో మెగా నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఒకరికొకరు తిట్టుకోవడం కొనసాగుతూ వస్తుంది.